శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలోని స్వామివారు ప్రత్యేక పూజలు అభిషేకాలను అందుకుంటున్నారు. శివాలయాలను అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి ఇష్టమైన వస్తువులతో స్వామివారిని అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు సంతపేటలోని శైవ క్షేత్రంలో కాశీ నుంచి తెచ్చిన 35,000 రుద్రాక్షలతో శివలింగాన్ని అలంకరించి స్వామివారికి పూజలు అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. హర హర శంభో శంకర శివనామస్మరణతో ప్రకాశం జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాము. ఇక్కడ సుమారు 35,000 రుద్రాక్షలతోటి శివుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతి ఏడాది గత ఏడాది కూడా 1 కోటి రుద్రాక్షలతోటి ఇలా శివుణ్ణి చిత్రీకరించారు. ఇలా జిల్లాలోని మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భించుకుని ప్రతి ఏటా ఏదో ఒక విధంగా ఇలా శివ లింగాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా 35,000 రుద్రాక్షలతోటి ఈ శివలింగాన్ని మాత్రం ఇట్లా ప్రత్యేకంగా రూపొందించారు. ప్రత్యేకంగా అలంకరించిన దాంట్లో ఈ శివుడిని ఉంచి శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతి ఏడాది సంతపేట సాయిబాబా గుడిలో ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమ శివాయ. ఈరోజు రుద్రాక్షలతో కోటి పందిరి వేసి 1 కోటి రుద్రాక్షలని కాశీ నుంచి తెప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఏదో ఒక కార్యక్రమం చేసి లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాల్లో ఈ శివరాత్రికి ప్రత్యేకంగా కాశీ నుంచి దాదాపు 37,000 ఈ యొక్క రుద్రాక్షలు తెప్పించి, ఎందుకంటే రుద్రాక్ష అంటే భగవంతుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ రుద్రాక్షలతోనే ఆయన లింగాకారంగా ఉండేటువంటి మహాశివుడి యొక్క దీనికి ఆ లింగానికి ఈ యొక్క రుద్రాక్షలతో తయారు చేయించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తుల చేత రుద్రాక్షలతో వారికి పూజ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే గత 3 రోజుల నుంచి కూడా చండీ యాగం, అలాగే మన చండీ యాగంతో పాటు రుద్రయాగాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు శివరాత్రి కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వహస్తాలతో అభిషేకం. కాశీలో ఏ విధంగా అయితే 4 ద్వారాలు ఉంటాయో ఇంకెక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా 4 ద్వారాలు ఉండేటువంటి శివాలయాలు లేదు. అది భగవంతు సంకల్పం కాబట్టి ఒంగోలు సంతపేట సాయిబాబా 4 ద్వారాల నుంచి వెళ్ళి చక్కగా వాళ్ళు అభిషేకం చేసి స్వహస్తాలతో అభిషేకం చేసుకొని ఆ మహాశివుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలవుతున్నారు. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి రాత్రి లింగోద్భవ సమయం అంటే 11:30 గంటల నుంచి ప్రారంభమై 3:30 దాకా కూడా ఈ భూమి మీదకి శివలింగాకారంలో వచ్చినటువంటి మహాశివుడి యొక్క దీనికి అభిషేకం విశేషంగా జరుగుతుంది. ఈరోజు రాత్రికి రేపు ఈ సందర్భంగా కళ్యాణం కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా కొన్ని వేల మంది వస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా ప్రతి సోమవారం కూడా మీ స్వహస్తాలు చేసుకునేటువంటి ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంతపేట షిరిడి సాయిబాబా మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రైతులు సురక్షంగా ఉండాలని, అందరూ ఎంతో ఆనందంగా జీవించాలని ఉద్దేశంతో చేసేటువంటి సంకల్పమే ఈ మహాశివరాత్రి. కాబట్టి అలాంటి మహాశివరాత్రికి మన మీడియా ద్వారా ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేయడం మా అదృష్టంగా మేము భావిస్తూ, మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షల యొక్క శివలింగాన్ని దర్శించుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మహాశివుడి యొక్క అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాలు కలగాలని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివుని ఆరాధిస్తే ఏదైతే వారి కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గత ఏడాది 1 కోటి రుద్రాక్షలతో కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షలతోటి ఇక్కడ శివుణ్ణి విగ్రహాన్ని అలంకరించారు. ఈ ఏడాది కూడా కాశీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 35,000 రుద్రాక్షలతోటి శివుని ఆకారాన్ని అందంగా అలంకరించారు. ఇలాగే ప్రకాశం జిల్లాలోని ప్రధానమైన శైవక్షేత్రాల్లో వివిధ రూపాల్లో స్వామివారు అయితే దర్శనమిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకమైన పూజలతో పాటు అర్చనలు నిర్వహిస్తున్నారు. ఏదైతే లింగోద్భవ సమయంలో స్వామివారికి నిర్వహించే అభిషేకాలు ఎంతో ప్రీతిపాత్మని చెప్పేసి ఇటు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి స్మరించడం వల్ల ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.